ఒంగోలు మూడవ పుస్తక ప్రదర్శనకు వేదికైంది ఒంగోలు పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్. ఈ హై స్కూల్ గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనకు అశేషంగా కూడా ప్రజలు వస్తూ పుస్తకాలను వీక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ పుస్తక ప్రదర్శనలో అనేక రకాల పుస్తకాలను కూడా ప్రదర్శించడం జరిగింది. దానికి సంబంధించి ఎగ్జిబిషన్తో పాటు సేల్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే గతంలో పుస్తక ప్రదర్శన పెడితే అనేక మంది వచ్చి చూసే పరిస్థితి, కొనుక్కుని వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ గతంతో పోల్చుకుంటే పెరిగిన టెక్నాలజీలో భాగంగా కూడా ఈ మధ్య పుస్తకాలకి దూరం అవుతున్న నేపథ్యంలో కూడా ఇటువంటి పుస్తక ప్రదర్శనలు పెట్టడం అనేది కూడా ఇక్కడికి వస్తున్న వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ రకరకాల పుస్తకాలు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎవరికి తెలియని పుస్తకాలు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తూ ఉంటాము. ఈ పుస్తక ప్రదర్శనకి ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద అతను, గతంలో ఎన్నో పుస్తకాలు కొన్న వ్యక్తిగా కనిపిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ పుస్తక ప్రదర్శన ఇక్కడ పెట్టడం కొద్దిగా మీలాంటి వాళ్ళకి చాలా ఆనందం కలిగిస్తుందని మేము భావిస్తున్నాము. అసలు ఏంటి, ఎలా ఉంది మీకు ఈ పుస్తక ప్రదర్శన? సరే, నా పేరు ఎంవి కృష్ణయ్య. నేను ఉపాధ్యాయ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడిగా ఉన్నాను. నేను రైటర్ను కూడా. మా ఉపాధ్యాయ పేపర్కి నేను డైలీ ప్రతి నెల ఒక ఆర్టికల్ రాస్తుంటాను. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక ఆయన ఎన్ఆర్ఐ కొడవళ్ళ హనుమంతరావు గారు అని ఉంటే, ఆయన ఇక్కడ ఒంగోలులో ఉండే ఎయిడెడ్ స్కూల్కి ₹1,00,000 డొనేట్ చేశారు లైబ్రరీ కోసం అని చెప్పి. నేను ఈ పుస్తకాల కోసం నెల్లూరు, విజయవాడ అట్లా తిరిగి చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ వాళ్ళు లక్కీగా ఇక్కడ నాకు ఈ బుక్ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది చాలా ఆహ్లాదకరము, సంతోషకరమైన విషయం. ఇక్కడికి వచ్చి హాయిగా చూసుకునే వాళ్ళ దాదాపు ₹7,500 పుస్తకాలు నేను ఇక్కడ కొనుక్కున్నాను. ఇటువంటివి ఇవాళ చాలా అవసరం అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే జనము సెల్ ఫోన్లు అవి చూసుకుంటూ రీడబిలిటీ అనేది, చదవటం అనేది బాగా తగ్గిపోయింది. ఇటువంటి సందర్భంలో సరే, విజయవాడలో, హైదరాబాదులో పెద్ద పెద్ద బుక్ ఫెస్టివల్స్ జరగటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఒంగోలులో కూడా జరగటం అనేది ఒంగోలు ప్రజలకి ఇది చాలా ఉపయోగకరమైంది. ముఖ్యంగా పిల్లలకు కానీ, విద్యావంతులకు కానీ, చదివే వాళ్ళకి చాలా అవసరము. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. గతంతో పోల్చుకుంటే ఈ పుస్తక ప్రదర్శన చాలా తగ్గిపోయింది. ఎందుకంటే టెక్నాలజీ అంతా ల్యాప్టాప్స్ వచ్చినాయి, మొబైల్స్ వచ్చేసినాయి. కానీ ఈ పుస్తక ప్రదర్శన యొక్క ప్రాముఖ్యత మీలాంటి వాళ్ళు గుర్తించి చెప్పేంతవరకు తెలియదు. ఎలా ఉందంటారు పుస్తక ప్రదర్శన? ఒక విషయం ఏంటంటే, ఆన్లైన్లో ఒక పుస్తకం ఉండొచ్చు, కానీ అది అన్ని పేజీలు ఆన్లైన్లో ఉండేటువంటి ఆ సెల్ ఫోన్లోనో లేకపోతే ల్యాప్టాప్లో చదవటం అనేది అసాధ్యమైన విషయం. ఒక 4 పేజీలు చదివి అవతల పడేస్తాం. పుస్తకం అయితే మన చేతిలో ఉంటుంది, ఎప్పుడైనా మనం చదువుకోవచ్చు. ఇటువంటి ఖచ్చితంగా ఇప్పుడు విజయవాడలో ప్రతి సంవత్సరం పెడుతున్నారు. అలాగే ఈ విజయవాడ బుక్ ట్రస్ట్ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఒంగోలులో కూడా జరపాలని, ఆ విధంగా ఒంగోలు ప్రజలకి, విద్యావంతులకి, వీళ్ళందరూ కూడా మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి వాళ్ళకి నేను సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే రాబోయే రోజుల్లో ఈ కొద్దిపాటి ఆదరణ కూడా లేకుండా ఉండే పరిస్థితి అయితే వచ్చే కనిపిస్తుంది. ఇవి పెడుతుంటే తప్పనిసరిగా ఆదరణ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. వీటి ద్వారానే పుస్తకాల యొక్క అవసరాన్ని మనం గుర్తింపజేయాలా ఆలోచిస్తున్నారు చాలామంది పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్లు తీసేసి ఇటువంటి చిన్న చిన్న కథల పుస్తకాలు కనిపిస్తే వాళ్ళ మహమ్మారి నుంచి బయటపడి మళ్ళీ జీవన స్రవంతిలోకి రావడానికి ఒక మంచి అవకాశము. ముఖ్యంగా తల్లిదండ్రులు దీన్ని బాగా ఆలోచించి కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, కథల పుస్తకాలు వాళ్ళ చేత చదివించాలా. ఇవాళ ఇక్కడ మనకు అక్కడ ఒక స్టాల్లో చూశాను, మరి కొడవటిగంటి కుటుంబరావు గారి నేతృత్వంలో జరిగినటువంటి చందమామ కథల పుస్తకాలు మొత్తం బండిల్స్గా మన దగ్గరకు వచ్చి ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి మనం వాడికి సెల్ ఫోన్ కొనిచ్చే బదులు ఒక 4-2 పెట్టి ఆ పుస్తకాలు కొనిస్తే, ఒక్కసారి ఆ కథ మొదలు పెట్టారంటే వాళ్ళు వదిలిపెట్టరు. తప్పనిసరిగా మళ్ళీ పిల్లల్ని ఆ విషయాల ఊబిలో నుంచి మళ్ళీ బయటపడేయటానికి ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఉపయోగపడతాయని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అంటే మళ్ళీ పాత రోజులు మళ్ళీ వస్తాయి, తప్పనిసరిగా రావాలి, మనం తీసుకురావాలి. మనం దాన్ని వదిలేస్తే రాదు, దాని అంతటా అది తప్పనిసరిగా మనం తీసుకురావాలి. సక్సెస్ అవుతామని చెప్పి విజయవాడ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మొత్తానికి అదేవిధంగా కూడా ఇక్కడ పుస్తక ప్రదర్శనలో శ్రీశ్రీ పుస్తకాల దగ్గర నుంచి చిన్నపిల్లల చందమామ పుస్తకాల వరకు ఇప్పుడు ప్రజెంట్ భారతదేశ రాజ్యాంగం అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన పుస్తకాలు మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ షాప్లో పూర్తిగా ఇండియన్ సెన్సెక్స్, టెంప్లెన్స్, కోలాం డిస్టిక్ టెంపుల్స్ గురించి కూడా పూర్తిగా కూడా ఇక్కడ అనేక గ్రంథాలుగా కూడా పుస్తకాలు ఇక్కడ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ వరకు కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం, ఈ స్టాల్స్కి పూర్తిగా సెన్సెస్ ఆఫ్ ఇండియా 2027 పేరుతో కూడా ఈ స్టాల్ని ఏర్పాటు చేసి జనగణన త్రో ప్రజా సంక్షేమం అనే ఒక క్యాప్షన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ పుస్తకాల ద్వారా కూడా పూర్తిగా ఎటువంటి సమాచారం వస్తుందో కూడా పూర్తిగా తెలిసిన పరిస్థితి. అదేవిధంగా సార్ చెప్పండి, ఈ ఈ పుస్తక ప్రదర్శనలో ముఖ్యంగా
ఆరోగ్య సూత్రాలకు సంబంధించి పుస్తకాలు కూడా ప్రజెంట్ ఎలా ఉంది సార్ ఈ పుస్తక ప్రదర్శన? మీకు రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ నుంచి? బ్రహ్మాండంగా ఉంది సార్. మేము హైదరాబాద్ బుక్ ఫేర్లో పెట్టాము, విజయవాడ బుక్ ఫేర్లో పెట్టాము. మేము నెల్లూరు విజ్ఞాన ప్రచారం నుంచి వస్తున్నాము. ఫస్ట్ టైం వచ్చి ఇంటర్నేషనల్ డాక్టర్లు రాసిన మెడికల్ బుక్స్ని మనం తెలుగులో ప్రచారం చేస్తున్నాము. సో పరిచయం కూడా చేస్తున్నాము. తిరుపతిలో కూడా పెట్టాము, కడపలో పెట్టాము. ఇది 5వ బుక్ స్టాల్ ఈ 6 నెలల లోపల. సో ఈ బుక్ స్టాల్ వచ్చి చాలా విపరీతంగా పోతుంది. మామూలుగా వచ్చి వీరమాసిని రామకృష్ణ చెప్పే కీటో డైట్కి ఒక బుక్ రూపం అన్నట్టుగా అనమాట. కీటో డైట్ అనేది ఒక బుక్ రూపంగా మనం ఇస్తున్నాము. సో అందరూ వచ్చి దీన్ని ఈ బీపీ, షుగరు, థైరాయిడ్స్, క్యాన్సర్సు, మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు, ఒబిసిటీ ఉన్నవాళ్ళు ఈ బుక్కులను వచ్చి విపరీతంగా కొంటున్నారు. మాకు అంటే ముఖ్యంగా మొబైల్లో దొరకని సమాచారం ఈ పుస్తకాల్లో దొరికే అవకాశం ఉందంటారా? ఎస్, మొబైల్లో దొరుకుతుంది, బట్ ఇంటర్నెట్లో దొరుకుతుంది. కానీ బట్ అది ఎక్కువసేపు మనం జ్ఞాపశక్తి ఉండదు. బుక్ చదవడం వల్ల ఎక్కువసేపు జ్ఞాపశక్తి వస్తుంది. రెండవది వచ్చి హైదరాబాద్ బుక్ స్టాల్లో మేము చూసాము. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం వచ్చి చాలా ఎక్కువ బుక్ స్టాల్ వస్తున్నాయి. ఎక్కువ మంది బుక్స్ కొంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ మంది బుక్స్ కొంటున్నారు. సో ఈ మెడికల్ అవేర్నెస్ బుక్స్ కాబట్టి ఇది ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఓకే, అది గతంతో పోల్చుకున్నట్టయితే ఈ పుస్తకాల విక్రయం కానీ పుస్తకాల ఎగ్జిబిషన్ స్టాల్స్ని సందర్శించే వాళ్ళ సంఖ్య కూడా అధికమైందని చెప్పేసి కూడా ఇక్కడ స్టాల్ నిర్వాహకులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం ఈ హెల్త్కి సంబంధించేది కాకుండా భారత రాజ్యాంగం సంబంధించిన కానీ చిన్నపిల్లలు పుస్తకాల దగ్గర నుంచి మేధావులు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా గౌతమ్ బుద్ధుడితో సహా రాసినటువంటి అనేక పుస్తకాలు, సూచనలు చేసినటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. అసలు మొత్తానికి ఒక పుస్తక సంబంధించి గ్రంథాలయమే ఇక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే ఏర్పాట్లు చేయటం ఇక్కడ ముఖ్యంగా పుస్తక ప్రియులైతే చాలా సంతోషపడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వారు అవి గతంలో అనేక బుక్స్ ఎగ్జిబిషన్కి మేము వెళ్ళాం కానీ ఇటువంటి పుస్తకాలు ఎక్కడా దొరకలేదు. కానీ ఈ ఎగ్జిబిషన్లో మటుకి అనేకమైన రకాల పుస్తకాలు మాకు గతంలో అనేక చోట్ల దొరకని పుస్తకాలు కూడా ఇక్కడైతే దొరుకుతున్న పరిస్థితి అని చెప్పేసి తమ ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జరుగుతున్నటువంటి ఈ పుస్తక ఎగ్జిబిషన్ ఆగస్టు 15 నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఇది మరొక 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం 8 రోజులు ఇక్కడ ఒంగోలు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ పుస్తక ఎగ్జిబిషన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. పుస్తక ప్రియులైతే మరి ముఖ్యంగా ఈ పుస్తక ఎగ్జిబిషన్ని సందర్శించి వారికి కావాల్సిన పుస్తకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వారైతే తీసుకొని వారి ఔన్నత్యాన్ని అదేవిధంగా వారికి ఉన్న ఇంట్రెస్ట్ని చూపాలని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు కోరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.